పిల్లలకు కూడా ఎంతో ఈజీగా తినేటువంటి పచ్చిమిర్చి పప్పు అండి. పచ్చిమిర్చి దోసకాయ పప్పు టేస్ట్ అయితే భలేగుంటది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశా, బాగుంది. ముందు ఒక పావు కప్పు కంటే తక్కువ కందిపప్పు, అట్లాగే ఒక పావు కప్పు పెసరపప్పు ఇక్కడ బాగా వేపుకున్నదండి. 2 కడిగేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు లోటాడు వాటర్ అయితే వేస్తున్నా. కరెక్ట్‌గా లోటాడు వాటర్ అయితే వేయండండి. బాగా ఉడుకుతుంది. లేదంటే నేను చూపించినట్టు వీడియోలో అక్కడి వరకన్నా రావాలండి, వేళ్ళతో చూపించా కదా. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ, అట్లాగే ఒక 5, 6 పచ్చిమిర్చి అండి మీ కారం తగ్గట్టు, అట్లాగే ఒక మీడియం సైజ్ దోసకాయ అండి. చేదు ఉందో లేదో చూసుకుని అప్పుడు వేసుకోండి. ఉప్పు వచ్చేసి 3 టీ స్పూన్స్ అండి. వేసిన తర్వాత పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలి. అట్లాగే కొద్దిగా చింతపండు వేసుకోండి, పులుపుకి తగ్గట్టు చూసి వేసుకోండి. దోసకాయలు కూడా పులుపు ఉంటాయి కదా. ఇవి వేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక 7 లేదా 8 విజిల్స్ వచ్చేదాకా వదిలేయండి. ఆ తర్వాత మెత్తగా ఉడికిపోయిన తర్వాత అదేమంటారు, ఆవిరి మొత్తం పోయినాక తీసి ఇట్లా పప్పు గుత్తితో మెత్తగా మెలిపేసుకోవాలి. చూసారా, మెదుపుకుంటే ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం తాలింపు అయితే పెట్టుకోవాలండి. ముందుగా ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని 7, 8 వెల్లుల్లిపాయలు అయితే మెత్తగా చిదిపి వేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేగిపోయిన తర్వాత ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పప్పునైతే దీంట్లోకి తిరగేసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినటువంటి పచ్చిమిర్చి దోసకాయ పప్పు అయితే రెడీ అండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది, కారం కారంగా. పిల్లలు కూడా ఈజీగా తింటారు. అసలు మారమే చేయరన్నమాట. ఇట్లా చేసి పెడితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.